రద్దుతో నల్లధన బాబులంతా మలమల మాడిపోతారని ఆశగా ఎదురుచూసిన ప్రజలకు నిరాశ మిగిలింది. కానీ కేంద్రం మాత్రం ఇంకా ఏదో అద్భుతం జరుగుతుందనే సంకేతాలను ఇస్తూనే ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వం నగదు రహితం వైపు దృష్టి సారించింది. అయితే డిజిటల్ ఎకానమీకి అవసరమైన మౌలిక వసతులు లేని భారత్ను క్యాష్లెస్ ఎకానమీగా మార్చడం అంటే ఫార్ములా 1 రేసులో ఎడ్ల బండితో పోటీకి దిగడమేనన్న ఎగతాళి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరింత సమాచారంతో విజయవాడ నుంచి మా ప్రతినిధి మధు మనకు అందుబాటులో ఉన్నారు. మధు, 50 రోజుల తరువాత సామాన్యుడి కష్టాలు తీరుతాయి, 50 రోజుల గడువు నాకు ఇవ్వండి ప్రధాని స్వయంగా కోరినటువంటి పరిస్థితి. 50 రోజుల్లో ప్రజల కష్టాలు ఏమన్నా తీరాయా? సరిగ్గా 50 రోజున ప్రజలేమంటున్నారు? సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఈశ్వర్, 500 రూపాయలు వేయనట్ల రద్దు జరిగి నేటితో 50 రోజులు పూర్తయింది. 50 రోజులు ప్రజలు సామాన్య మధ్యతరగతి వర్గాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే 50లో పూర్తిగా మొత్తం వ్యవస్థనంతా కూడా చక్కబెడతాము, 50 రోజుల్లో దాని ఫలితాలు చూడండి అని చెప్పి ప్రధాని మోదీ చెప్పిన నేపథ్యంలో ప్రధాని మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలంతా కూడా ఇప్పటివరకు ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు కూడా పరిస్థితులు అనేది ఇంకా చక్కపడలేదు. అన్ని ఏటీఎంల దగ్గర మనం చూడొచ్చు, ఖాళీగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. రోజుకి 2000 రూపాయల నగదు మాత్రమే ఇస్తున్న నేపథ్యంలో చాలా ఏటీఎంలు అది కూడా ఇవ్వటం లేదు. ఏటీఎంలకు పనిచేయని పరిస్థితుల్లో ఏటీఎంలన్నీ కూడా నిత్యం రద్దీగా ఉండే ఇట్లాంటి ఏటీఎంలన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ 50 రోజుల పరిణామాలు కావచ్చు, ప్రధాని మోదీ ప్రకటన ఏ విధంగా చూస్తున్నారో మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. సార్, 50 రోజులు అయిపోయింది, అద్భుతాలు జరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. కానీ ఇప్పటివరకు అయితే అటువంటి అద్భుతాలు జరిగిన దాఖలాలు కనిపించట్లేదు. మీరు ఎలా చూస్తూ ఉన్నారు 50 రోజులు? ఈ 50 రోజులు ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. నేను అంతకుముందే ఈ 50 రోజుల్లో ఏదో అద్భుతాలు జరుగుతాయని నేను ఆశించలేదు. ఎప్పుడు చాలామంది ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు మన అకౌంట్లో ఉన్న డబ్బులే మనకి ఇవ్వట్లేదు, రెస్ట్రిక్షన్స్ పెట్టారు. దీని ద్వారా బ్యాంకుల మీద ఉన్న నమ్మకం పోతుంది. ఎవరన్నా ఎప్పుడన్నా కొంచెం డబ్బు డ్రా చేసుకున్నప్పటికీ కూడా అది మళ్ళీ మనకి ఇస్తారో లేదో అని చెప్పి అందరూ ఇళ్లలోనే పెట్టుకోవడం సరిపోతుంది. ఒక ప్రముఖ ఆర్థికవేత్త అరుణ్ కుమార్ గారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసరు, ఆయన చాలా బుక్స్ రాశారు బ్లాక్ మనీ మీద. ఆయన అన్నారు, ఇప్పుడు 16 లక్షల కోట్లు దాదాపుగా రద్దు చేశారు, 86%. దీన్ని అధిగమించడానికి రేపు 20 లక్షల కోట్లు ప్రింట్ చేస్తేనే ఈ కష్టాలు తొలుగుతాయని చెప్పి ఆయన ఒక పక్కన చెబుతున్నారు. కానీ వీళ్ళందరికీ, గవర్నమెంట్కి వీళ్ళందరికీ కూడా దీనిలో రద్దు చేసిన నోట్లలో అబౌట్ 70%, 2/3 ప్రింట్ చేసి అవైలబుల్ చేయాలి. మిగిలిన వాళ్ళని బలవంతంగా మనం ఈ క్యాష్లెస్ ఎకానమీ వైపు నడిపిస్తున్నామని చెప్పి అంటున్నారు. ఈ క్యాష్లెస్ ఎకానమీ వీళ్ళన్నీ కంపేర్ చేసే కంట్రీలన్నీ యూరోపియన్ కంట్రీస్, ఎక్కువగా సింగపూర్, ఇటువంటివి. ఇవేవి కూడా 1 కోటి జనాభా లేరు అక్కడ, 100% ఫుల్లీ ఎడ్యుకేటెడ్. వేరే మన దేశంలో ఎంతోమంది అన్ఎడ్యుకేటెడ్, అంటే 50% లిటరసీ ఉంది. ఈ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు 2-3% కంటే కూడా ఎక్కువ లేరు. దీనికి కావాల్సిన పరిజ్ఞానం. అంతేకాకుండా 19% గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ లేదు. ఇవాళ 7,43,000 గ్రామాలు ఉంటే అందులో మనకి 6 లక్షల గ్రామాలకి బ్యాంకు బ్రాంచ్లే అవకాశం లేదు. అందుకని ఇలాంటప్పుడు క్యాష్లెస్ లావాదేవీలు సాధ్యమేనా సార్? క్యాష్లెస్ లావాదేవీలు ప్రస్తుత తరుణంలో ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ముందు జనాలను వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాల తర్వాత వచ్చిన దేశాలు కూడా మ్యాక్సిమం 61% ఉంది. జర్మనీ చాలా డెవలప్డ్ దేశం అని చెబుతారు. స్టిల్ 80% క్యాష్ లావాదేవీలు జరుగుతున్నాయి అక్కడ. కాబట్టి ఇది అంత తేలిగ్గా జరిగేది కాదు. దానికి ప్రజల్ని సమాయత్తం చేసి, దానికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసే విధంగా గవర్నమెంట్లు ఏమన్నా చేస్తే చేయాలి తప్ప ఈ టైప్ ఆఫ్ బలవంతంగా చేయటం అనేది వన్స్ అగైన్ ఇది పెద్ద పెద్ద పెట్టుబడిదారులకే లాభదాయకం. ఎందుకంటే దాని మీద ఈ మిషన్స్, ఈ మొబైల్స్ అన్నీ కూడా, ఇప్పుడు పేటిఎం అని ఉంది, దాంట్లో చైనా కంపెనీది, దాంట్లో 30% గౌతమ్ అదానిది. అలాగే అంబానీ మొబైల్ ఫోన్లు అందరికీ తెలుసు, చిన్న పిల్లోడితో సహా. అందుకని మొబైల్ బ్యాంకింగ్ చేయమంటున్నారంటే వాళ్ళకి లాభదాయకమే అవుతుంది తప్ప ప్రజలకే అంత ప్రయోజనకారిగా ఉండదు. వీళ్ళకి ఇంకేదో ప్రపోజల్స్ ఉన్నాయి. అనిల్ బోక్లే అని పూనా ఆయన, అది ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించిన ఫినాన్షియల్ అడ్వైజరీ బాడీ. వాళ్ళు చెప్పారు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏదో 2% వేస్తారు, మిగిలిన ట్యాక్స్లన్నీ తీస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. అది కూడా ఊహాజనితమే, అది కూడా చాలా ఇంప్లిమెంటేషన్ కష్టం. దాంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి ఎప్పుడు తేలుతుందో ఏంటో ఐఎమ్ థింకింగ్. నాకైతే సంబంధించి దాదాపు 1 సంవత్సర కాలం ఇట్లాగే ఇబ్బందులు పడతారు. అప్పటికి వీళ్ళు ఫుల్ నోట్స్ కనుక
మన దేశ ప్రజలు చాలా సౌమ్యులు మంచివాళ్ళు కాబట్టి ఈ రకంగా ఉంది. లేకపోతే అమ్మ మీరు చెప్పండి, మహిళలుగా సామాన్య మధ్యతరగతి వర్గాల మీద దీని ప్రభావం చాలా పడింది, ఎలా చూస్తా ఉన్నారు? ఈ రోజున నరేంద్ర మోడీ గారు నల్లధనాన్ని వెలికితీస్తానని చెప్పి దాదాపుగా 50 రోజుల్లో గడుస్తూ ఉంది. నోట్లు రద్దు చేయడం వల్ల ఈ రోజున సామాన్య పేద ప్రజలు నానా అగచాట్లు పడతా ఉన్నారు. ఇంకా సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఓ పక్కనను బ్యాంకులకు వెళ్తుంటే క్యూలో నుంచోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. లేదా ఏటీఎంలు చూస్తే ఏటీఎంలు పనిచేయక డబ్బులు డ్రా అవక ఉపాధి కూడా పోయే పరిస్థితి కనబడతా ఉంది. కానీ నరేంద్ర మోడీ గారు మొండితనంగా మేము ఈ రోజున 16 లక్షల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చాం నల్లధనాన్ని చెప్తా ఉన్నారు. మీరు తీసుకురావటం ఒక భాగం, కానీ సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఆలోచన లేకపోవడం అనేది అజ్ఞానమైనది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మీరు ఏదైతే నోట్ల రద్దు అన్నారో ఆ నోట్ల రద్దుని మీరు అమలు చేస్తారు కాబట్టి ఆ నోట్ల రద్దుకి సంబంధించింది ఇప్పుడు మీరు 2000 రూపాయలు లేదంటే 500 రూపాయలు విడుదల చేశారు. కానీ అవి ఎక్కడా కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి ఎక్కడ కనబడతలా. ఈ రోజున చూస్తే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, పనులు పోతా ఉన్నాయి. ఓ పక్కన ఇంటద్దెలు కట్టుకోవాలన్నా, పాల బిల్లులు కట్టుకోవాలన్నా, పిల్లల ఫీజులు కట్టుకోవాలన్నా, చదువుల మీద ఉద్యోగాల మీద ఈ ప్రభావం బాగా పడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. సార్, కేవలం 5% లోపే క్యాష్లెస్ లావాదేవీలు జరుగుతున్న భారత్ లాంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఈ క్యాష్లెస్ లావాదేవీలు జరగడం సాధ్యమంటారా? 50 రోజులు జరుగుతున్న పరిణామాలు మీరు ఎలా చూస్తారు? ఇది అసాధ్యం అండి. క్యాష్లెస్ లావాదేవీలు ఒక స్వీడన్లోనే, అది చిన్న దేశంలోనే స్వీడన్ జరుగుతున్నాయి. కానీ ఇది మొత్తం ఆఖరికి వెల్ డెవలప్డ్ కంట్రీ అమెరికాలో కూడా 50% కంటే ఎక్కువ క్యాష్లెస్ లావాదేవీలు లేవు. ఇక్కడ ఇండియాలో జరిగినటువంటి ఇదే 50 రోజులు పూర్తయిన సామాన్యుడి కష్టాలు.